పశ్చిమాసియా ఉద్రిక్తతలు పీక్ స్టేజ్కు చేరిన వేళ మరోవార్ సైరన్ రీసౌండ్ ఇస్తోంది. అమెరికాకు దశాబ్దాలుగా పక్కలో బల్లెంలా ఉన్న క్యూబా వేదికగా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఎలా అయినా క్యూబాను సొంతం చేసుకోవాలని అమెరికా చూస్తున్న ఈ సమయంలో సీన్లోకి రష్యా, చైనా ఎంట్రీ ఇచ్చాయి. క్యూబాకు అండగా నిలవడమే గాక అగ్రరాజ్యంతో అమీతుమీకి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నాయి. దీనికి ట్రంప్ కూడా అంతే తీవ్రంగా రియాక్ట్ అవుతున్నాడు. క్యూబాకు మద్దతుగా నిలిస్తే చూస్తూ ఊరుకోనంటున్నాడు. ఇంతకు ఇరాన్ యుద్ధం ముగియక ముందే క్యూబా వేదికగా అసలేం జరుగుతోంది? అమెరికా ఆంక్షలతో అంతకారంలో ఉన్న చిన్న దేశం కోసం రష్యా, చైనా ఎందుకు రంగంలోకి దిగుతున్నాయి? ఈ పరిణామాలు మరో భీకర యుద్ధానికి దారితీయబోతున్నాయా? వాచ్ దిస్. ఇరాన్ యుద్ధం ముగియక ముందే క్యూబా వేదికగా వార్ సైరన్. రంగంలోకి రష్యా, చైనా తీవ్ర పరిణామాలుంటాయన్న ట్రంప్. క్యూబా సాక్షిగా పవర్ఫుల్ దేశాల మధ్య అసలేం జరుగుతోంది? And your next one is going to be, we want to do that special Cuba. He's waiting, but he says, let's get this one finished first. We could do them all at the same time, but bad things happen. If you watch countries over the years, you do them all too fast, bad things happen. We're not going to let anything bad happen to this country. ఇరాన్తో యుద్ధం మొదలుపెట్టిన వారం రోజుల తర్వాత అంటే మార్చి 6వ తేదీన డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇవి. క్యూబాను అమెరికా ఆధీనంలోకి తీసుకోవడం తనకు గౌరవమని తాననుకుంటే క్యూబాతో ఏదైనా చేయగలనని వ్యాఖ్యానించాడు. వాస్తవానికి రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే క్యూబా విషయంలో కఠినంగా వ్యవహరించాడు ట్రంప్. వెనిజులాలో నికోలస్ మదురో ప్రభుత్వం పతనం కావడంతో అక్కడి నుండి క్యూబాకొచ్చే చౌక ముడి చమురు నిలిచిపోయింది. దీనికి తోడు అమెరికా క్యూబాపై కఠినమైన చమురు దిగ్బంధాన్ని విధించింది. ఫలితంగా చమురు లేకపోవడంతో క్యూబాలో రోజుకు 10 గంటలకు పైగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ నిరసనలకు దిగుతున్నారు. ఈ సంక్షోభం అమెరికా సృష్టించిందే. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికాకు క్యూబా లొంగిపోవడం మినహా మరో దారి ఉండదు. ట్రంప్ ప్లాన్ కూడా ఇదే. ఇక్కడి వరకు ట్రంప్ అనుకున్నట్టే జరిగింది కూడా. కానీ ఈ సీన్లోకి సడన్ గా రష్యా, చైనా ఎంటర్ అయ్యాయి. క్యూబాకు కొండంత అండగా నిలవాలని డిసైడ్ అయ్యాయి. రష్యా నుండి దాదాపు 7,30,000 బ్యారెళ్ల ముడి చమురుతో కూడిన ట్యాంకర్లు క్యూబాకు బయలుదేరాయి. రష్యా ఈ సహాయాన్ని మానవతా దృక్పథంతో చేస్తున్నట్టు పేర్కొంది. అలాగే క్యూబా సార్వభౌమాధికారానికి అండగా ఉంటామని పుతిన్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా ఆంక్షలను విమర్శిస్తూ క్యూబాకు అవసరమైన మద్దతు కొనసాగిస్తామని మాస్కో తెలిపింది. చైనా ఇప్పటికే 60,000 టన్నుల బియ్యం, $80 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. క్యూబాలో సోలార్ పవర్ ప్రాజెక్టుల్ని చైనా వేగవంతం చేస్తోంది. తద్వారా ఆ దేశం పూర్తిగా ముడి చమురుపై ఆధారపడడం తగ్గించుకోవాలని చూస్తోంది. ఇక్కడే ట్రంప్ సీన్లోకొచ్చాడు. రష్యా సరఫరాల్ని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. క్యూబాకు రష్యా చమురు సరఫరా చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేశాడు. క్యూబాపై కఠిన వైఖరిని కొనసాగిస్తామని, అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. క్యూబాకు చమురు సరఫరా చేసే దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా ఇతర దేశాలను కూడా భయపెడుతోంది. Cuba is right now a failed nation. They don't even have jet fuel to get for airplanes to take off. They're clogging up their runway. We're talking to Cuba right now. I have Marco Rubio talking to Cuba right now, and they should absolutely make a deal because it's really a humanitarian threat. And we have a lot of great Cuban Americans, and they're going to be very happy when they're going to be able to go back and say hello to their relatives and do things that they should have been allowed to do for a long time. సమయం మించిపోకముందే క్యూబా ఒక ఒప్పందానికి రావాలి అనేది ట్రంప్ వార్నింగ్. క్యూబా ప్రభుత్వం దిగిరాకపోతే అక్కడ ప్రభుత్వ మార్పు తప్పదని సంకేతాలిచ్చాడు. కానీ క్యూబాపై ట్రంప్ ఎందుకింతగా పగబట్టాడు? ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు మిగ్యూల్ డయాజ్ కానెల్ పదవి నుంచి తప్పుకోవాలని అమెరికా ప్రధానంగా ఒత్తిడి చేస్తోంది. కమ్యూనిస్టు పాలనను ముగించి ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు జరపాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. క్యూబాలో రష్యాకు చెందిన నిఘా కేంద్రాలు, చైనాకు చెందిన సైనిక స్థావరాలు ఉండకూడదని వెంటనే తొలగించాలని అంటున్నాడు. అయితే క్యూబా రాజకీయ వ్యవస్థ గురించి చర్చించే ప్రసక్తే లేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కార్లోస్ ఫెర్నాండెజ్ డికాసియో స్పష్టం చేశారు. అధ్యక్షుడు మిగ్యూల్ డయాజ్ కానెల్ పదవి నుంచి తప్పుకోవాలనే అమెరికా డిమాండ్ను క్యూబా పూర్తిగా తోసిపుచ్చింది. ఏ ఒక్క అధికారి పదవి కూడా అమెరికాతో జరిపే చర్చల అంశం కాదని తేల్చి చెప్పింది. అంతేకాదు అమెరికా నుంచి దాడులు, దురాక్రమణ జరిగే అవకాశం ఉందని తమ చేతులు కట్టుకుని కూర్చోమని ఆయన హెచ్చరించారు. బాహ్య శక్తులు దాడికి ప్రయత్నిస్తే క్యూబా నుంచి అజేయమైన ప్రతిఘటన ఎదురవుతుందని స్పష్టం చేశారు.
నిజానికి ట్రంప్కు సమస్య క్యూబాతోనే కాదు, వెనిజులాతో కూడా. ఈ రెండు దేశాలు అమెరికాకు పక్కలో బల్లెంలా ఉండే దేశాలు. అమెరికా ప్రధాన శత్రువు రష్యాకు ఆప్తమిత్రులు కూడా. సింపుల్ గా చెప్పాలంటే ఈ రెండు దేశాల సాయంతో అమెరికాను ఢీకొట్టడం రష్యాకు పెద్ద విషయం కాదు. 6 దశాబ్దాల క్రితం క్యూబా మిసైల్ సంక్షోభం గురించి తెలిసిన ఎవరికైనా ఇది ఈజీగా అర్థమైపోతుంది. అమెరికాతో పోలిస్తే క్యూబా చిట్టెలుకు వంటిది. రెండింటిని విడదీసేది చిన్న జలసంధి మాత్రమే. కానీ సంబంధాల రీత్యా చూస్తే వాటి మధ్య దూరం కొన్ని లక్షల యోజనాలు ఉంటుంది. 1959లో అమెరికా సపోర్టుతో క్యూబాలో రాజ్యమేలుతున్న నియంత బాటిస్టాను ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలోని విప్లవకారులు కూలదోయడంతో రెండు దేశాల మధ్య విద్వేషాలు రాజుకున్నాయి. దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించిన ఫిడెల్ కాస్ట్రో తమది సోషలిస్టు విప్లవమని ప్రకటించగానే అమెరికా ఆగ్రహంతో రగిలిపోయింది. 1961లో కాస్ట్రో వ్యతిరేకులకు CIA ద్వారా శిక్షణ ఇప్పించి ఆయుధాలిచ్చి క్యూబాలోని బే ఆఫ్ పిగ్స్ అనే చిన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. అది బెడిసి కొట్టాక అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. క్యూబాను ఏకాకిని చేసి బలహీనపరిచి ఆ దేశాన్ని లొంగదీసుకోవాలని ఆనాటి అమెరికా అధ్యక్షుడు కెనడీ ప్రారంభించిన ఆంక్షలు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. మరోవైపు అమెరికా క్యూబా మధ్య నెలకొన్న విద్వేషాల పర్యవసానాలు క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తాయి. 1962లో క్యూబా భూభాగంపై సోవియట్ అణుక్షిపణులు మోహరించి ఉన్నాయని అమెరికా, టర్కీలో ఉంచిన అణుక్షిపణుల మాటేంటని సోవియట్ ఆరోపణలు చేసుకున్నప్పుడు పెను సంక్షోభం తలెత్తింది. మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందన్న ఆందోళనలు పెరిగాయి. అయితే క్యూబాను ఆక్రమించబోమని అమెరికా హామీ ఇవ్వడం, ఎవరి క్షిపణులు వారి వెనక్కి తీసుకోవడానికి అంగీకరించడంతో పరిస్థితి చక్కబడింది. తమ కంట్లో నలుసులా మారిన క్యూబా అధినేత కాస్ట్రో అడ్డు తొలగించుకోవడానికి అమెరికా తన నిఘా సంస్థ CIA ద్వారా చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. కాస్ట్రోను హతమార్చడానికి 638 మార్గాలు అంటూ బ్రిటన్కు చెందిన ఛానల్ 4 ఏకంగా ఓ సీరియల్ని ప్రసారం చేసింది. అందులో కాస్ట్రో ప్రియురాలిని CIA లోబర్చుకుని ఆమె ద్వారా కోల్డ్ క్రీమ్లో విషాన్ని నింపడం, కాస్ట్రో కాల్చే సిగార్లో బాంబు ఉంచడం, బాల్ పాయింట్ పెన్నులో పాయిజన్ ఉన్న సిరంజిని ఉంచడం లాంటివి ఎన్నో ఉన్నాయి. 1976లో 73 మందితో వెళుతున్న క్యూబా విమానాన్ని పేల్చేయడం, 1997లో క్యూబా రాజధాని హవానాలో పలు హోటళ్లలో బాంబులు పేలి అనేకులు గాయపడ్డం, ఒక ఇటలీ పౌరుడు మరణించడం వంటివన్నీ CIA పనులే అంటారు. ఈ ఘటనలపై రహస్యంగా ఫ్లోరిడాలో సమాచారం సేకరిస్తున్న 5 క్యూబా పౌరులను గూఢచర్యం సాగిస్తున్నారంటూ అమెరికా అరెస్ట్ చేసింది. అలా దశాబ్దాలుగా ఆ చిన్న దేశం అమెరికాకు కొరకరని కొయ్యగానే ఉంటూ వస్తోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ క్యూబాను ఆక్రమించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు ట్రంప్. కానీ క్యూబాకు రష్యా, చైనా అండగా నిలిచినంతకాలం అది అసాధ్యం. 1962 క్యూబా క్షిపణి సంక్షోభాన్ని కాస్త పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి మొదట మద్దతు తెలిపింది వెనిజులా, క్యూబా దేశాలే. ఇదే సమయంలో చైనాతోనూ ఆ రెండు దేశాలకు మంచి సంబంధాలున్నాయి. పైగా అమెరికా లక్ష్యంగా పుతిన్, జిన్పింగ్ చేతులు కలుపుతున్న పరిస్థితులు. అన్నింటికి మించి క్యూబాకు అమెరికాతో ఉన్న విభేదాలు. ఇలా శత్రువుకు శత్రువు మిత్రుడన్న మాటను వీరంతా ఫాలో అవుతున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇప్పటికే కీలక మిత్రుడిగా ఉన్న నికోలస్ మదురోను కాపాడుకోలేకపోయామన్న భావన కమ్యూనిస్టు దేశాల్లో ఉంది. ఇప్పుడు క్యూబాని కూడా కోల్పోతే అమెరికాను దాని అడ్డాలోనే ఎదుర్కోవడం కష్టమవుతుంది. అందుకే వెనిజులా విషయంలో జరిగిన తప్పు క్యూబా విషయంలో జరగకూడదని పుతిన్, జిన్పింగ్ భావిస్తున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇరాన్ యుద్ధం తర్వాత ట్రంప్ నిజంగానే క్యూబాను టార్గెట్ చేస్తే ఈ రెండు దేశాలు పరోక్షంగా అయినా సరే రంగంలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఈలోపు రష్యా చమురు ట్యాంకర్లను అడ్డుకున్న పరిస్థితులు తీవ్రంగా మారుతాయి. అలా ఇరాన్ సంక్షోభం ముగియక ముందే మరో యుద్ధ సంక్షోభానికి అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది.